హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు రివ్యూ స్టార్ట్ చేసేద్దామా? రివ్యూ స్టార్ట్ చేసే ముందు నేనైతే ఏమంటారు ఒకటి చెప్పబోతున్నాను. ఏంటంటే బిగ్ బాస్ కొంచెం ఫుడ్ బాగా ఇస్తే బాగుండేది. పాప సంజన గారు మళ్ళీ గుడ్లు దొంగతనం చేసి ఆవిడ తినేసి ఎపిసోడ్ ఎండింగ్లో ఈరోజు వచ్చేది అదేనమాట. గుడ్డు మళ్ళీ దొంగతనం చేసి తినేస్తారు. అయ్యో వాళ్ళకి పాపం ఆవిడని చూస్తే బాధపడాలో జాలి పడాలో, అయ్యో ఎందుకు అలా చేస్తున్నారో. మొన్నే చెప్పారు దొంగతనం చెయ్యొద్దు ఇంకా వద్దు అని, కానీ ఆవిడ ఉండలేక తిన్నారో అది గేమ్ అనుకుంటున్నారో తెలియదు. కానీ ఈసారి అయితే నాగార్జున గారు వచ్చి దొంగలు ఉన్నారు జాగ్రత్త అని చెప్పి బోర్డు ఆవిడకే వేస్తారు. ఈ వీకెండ్ అయితే ఇది జరగడం గ్యారెంటీ అని అనిపిస్తుంది. నాతో పాటు మీకు అది అనిపిస్తే మీ రియాక్షన్ ఏంటో కామెంట్ చేయండి. సో ఇంకా రివ్యూ ప్రాసెస్కి వస్తే ఈరోజు మొత్తం అంతా టాస్క్ అనమాట. మనం ఎవరు ఎలా ఆడారు అనే దానికి రివ్యూ ఇవ్వడమే. ఎందుకంటే హంగ్రీ హిప్పో టాస్క్ వస్తుంది, సమయానుసారంగా బాల్ పలానా లొకేషన్స్లో వస్తూ ఉంటుంది ఇల్లు మొత్తంలోని. సో దాన్ని బట్టి వాళ్ళు వెళ్ళి ఆ బాల్ని గ్రాప్ చేసుకొచ్చి హంగ్రీ హిప్పోలో వేయాలి. మామూలుగా జరగలేదు, ఒకరి మీద ఒకరు ఎక్కి కుమ్మేసుకున్నారనమాట. అంటే అంత ఫైర్లా ఆడారు. అసలు ఏం ఆడాడంటే ఎవ్రీబడి గివెన్. అసలు ఫ్లోరా గారి గ్రాఫీ ఈ వారం పీక్స్ అని చెప్పాలి. ది వే షీ ప్లేడ్ ఈజ్ సూపర్. అసలు ఆవిడ పాప ఆవిడ ఓపిక్కి లాగుతుంది, ఆ శ్రీజా కాల్ని లాగుతూనే ఉంది కానీ రాకపోయినా ఫస్ట్ బాల్ వచ్చినప్పుడు రీతు వేసేస్తారు. ఎందుకంటే వీళ్ళందరూ ఇల్లు అనగానే లోనకి వెళ్ళిపోతారు అనమాట, బాల్ ఎక్కడ వస్తుంది అని. సో తర్వాత నుంచి బాల్ స్టోర్ రూమ్ నుంచి లేదా హాల్లోంచి అట్లా బెడ్రూమ్లోంచి అట్లా రకరకాల ప్లేసెస్లో బాల్ని అవుట్ హౌస్ నుంచి అట్లా వదులుతూ ఉంటారనమాట. కళ్యాణ్ గారు అండ్ ఇమాన్యుయల్ గారు ఆడిన విధానం ఏదైతే ఉందో సూపర్, ది గ్రేట్ కాంబో అని చెప్పాలి. ఇమాన్యుయల్ అండ్ కళ్యాణ్ ఇద్దరికిద్దరు ఇచ్చి పడేశారు గేమ్ని. అసలు కట్ చేసి చూస్తే ఏమంటారు, ఇంతలాగా గేమ్ అవుతుందని కూడా అనుకోలేదు. ఇమాన్యుయల్ గారు బాల్ పట్టుకుంటే కళ్యాణ్ అరవగానే కళ్యాణ్ గారు వెళ్ళడం, కళ్యాణ్ గారు పట్టుకుంటే ఇమాన్యుయల్ రావడం, వాళ్ళిద్దరు కలిపి ఆ బాల్ని ఇట్లా ఒక పాయింట్ ఆఫ్ టైంలో బాలే బస్ట్ అయిపోయింది ఏకంగా. బర్నీ గారు వచ్చి ఆ లాన్ ఉన్న బాల్ని తీసి ఈ పగిలిపోయిన బాల్ని లాన్ పెడతారనమాట. ఆ రేంజ్లో ఆడారు. ఇంకా రీతు ఆడపులి అని చెప్పాలి. అబ్బాయిలకి ఎక్కడా తగ్గలేదు, ఆడింది మామూలుగా ఆడలేదు, అసలు ఇచ్చి పడేసింది. మధ్యలో యాక్చువల్లీ బ్లూ టీంలో తనూజ, రీతు అండ్ హరీష్ గారు ఉంటారు. ఫస్ట్ రౌండ్ అయ్యాక హరీష్ గారు ఇంజురీ అయ్యింది కదా, ఆయన ఆడలేకపోతున్నారు అనమాట, ఆయనకి పెయిన్ వస్తుంది. సో ఆయన రీప్లేస్మెంట్ అడుగుతారు. సో రీప్లేస్మెంట్ అడిగితే టీం అందరూ కలిపి ఒకరిని సెలెక్ట్ చేసుకోవాలి, శ్రీజ గారి దివ్య గారిలో ఎవరో ఒకరిని. సో వాళ్ళు శ్రీజని సెలెక్ట్ చేస్తారు. శ్రీజ కూడా ఏదో తన టీంకి ఆడినట్టే ఎక్కడ పార్షాలిటీ లేకుండా ఫైట్ చేస్తూ చాలా బాగా ఆడింది. అండ్ ఫస్ట్ రౌండ్ బాల్ రీతు గారు వేసేశారు. సెకండ్ రౌండ్కి వచ్చేసరికి ఇమాన్యుయల్ ఇట్లా చేత్తో పట్టుకుని ఉంటే ఆ లైన్ టచ్ చేసేసారు కాబట్టి ఆ లైన్ టచ్ చేయడంతో ఇమాన్యుయల్ గారికి వెళ్తుంది. థర్డ్ రౌండ్ చాలా కష్టమైంది అనమాట. బాల్ తనుజ లాన నుంచి ఇమాన్యుయల్ కళ్యాణ్ పట్టుకుని ఎలాగో ఒకలా ఫైట్ చేసుకుంటూ లాక్కుంటూ వస్తే ఆ లాస్ట్ బజర్ లాస్ట్ కాలు శ్రీజ ఏం చేసిందంటే కాలు వెనక్కి ఇట్లా లైన్ టచ్ చేసి అలా పెట్టేసి ఇది బాల్ నా చేతిలోనే ఉంది అన్నట్టు ప్రొజెక్ట్ చేసి బర్నీ గారు కూడా నమ్మి ఇంకా అదే చేస్తారు. ఎందుకంటే సెకండ్ రౌండ్లోని ఇమాన్యుయల్ గారికి అట్లా ఇచ్చినందుకు పాయింట్ ఇట్లా శ్రీజాకి ఇస్తా అంటారు. కానీ తర్వాత రూల్ మార్చేస్తారు. ఎవరి చేతిలో బాల్ పట్టుకుని ఆ లైన్ని క్రాస్ చేసి హంగ్రీ హిప్పో నోట్లో వేస్తారో వాళ్ళకే పాయింట్ ఇస్తామని చెప్తారన్నమాట. సో అక్కడి నుంచి గేమ్ ఇంకో టన్ అని చెప్పాలి. లాక్కుంటారు, కుమ్ముకుంటారు, ఇంకా తోసుకుంటారు, చాలానే దెబ్బలు తాకే అందరికి. ఇంకా తనుజ గారికి అయితే ఆల్మోస్ట్ ఆవిడకి రక్కుతూనే ఏమంటారు, ఫ్లోరా గారు లాగుతాను ప్రతిసారి తనుజకి గోర్లు రక్కిసాయి అంట. కళ్యాణ్కి వచ్చి చూడు కళ్యాణ్ ఫ్లోరాకి చెప్పు అని అంటారు, కానీ ఆగదు ఆవిడ. అండ్ ఒక పాయింట్ ఆఫ్ టైంలో బాల్ ఆవిడ దొరికితే ఆవిడ పరిగెట్టుకుంటూ వచ్చి ఇమాన్యుయల్ గారికి కూడా ఇస్తారు. అంటే నాకైతే మొత్తం ఈ వీక్ అంతా నాకు ఫ్లోరా, ఇమాన్యుయల్, కళ్యాణ్ గారే కనిపిస్తున్నారు అనమాట. టాస్క్లో ఆ రేంజ్లో ఆడారు. ఒక పాయింట్ ఆఫ్ టైంకి సంజన గారు ఏం చేస్తారంటే ఇంకొక బాల్ ఉంటుంది, ఇంకా ఎల్లో టీంకి పాయింట్సే రాలేదని చెప్పి ఎందుకు మనకి ఎట్లాగో పాయింట్ రాలేదు నేను వెళ్ళి ఇమాన్యుయల్ గారికి సపోర్ట్ చేస్తానని అంటారు. అసలు ఆవిడ మామూలు గేమ్ కాదు అసలు. ఇక్కడ సుమన్ శెట్టి గారు అయితే ఆయన చెప్తుంటారు కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తారు. అట్లా కాదమ్మా, నువ్వు ఆడాలమ్మా, మనకి ఒక్కటి లేకపోయినా మనం ఆడాలి, ఒప్పుకుంటాను వాళ్ళది స్ట్రాంగే, అయినా అలా వదలకూడదు, ఏదో ఒకటి పెట్టి మనము ఆడాలి అని అంటారు.
కానీ ఈమె అంటది లేదు ఆలోచించండి, మీరే ఆలోచించండి, రెడ్ టీమ్ ఎట్లాగో విన్ అవుతుంది, ఇంకా మనం ఒకటేసిన వేస్ట్ కదా, దాని బదులు సపోర్ట్ చేస్తే బెస్ట్ కదా అని చెప్పి ఈవిడంటారు. హరీష్ గారు కూడా వచ్చి కొన్ని బ్లూ టీమ్ సపోర్ట్ చేయండి అని అంటారు. సో నాకైతే మైండ్ బ్లాక్ అనమాట. ఆవిడకి ఇమాన్యుయల్ అంటే ఎంత బాండ్ ఉందో కూడా గేమ్లో కూడా ఆవిడ అలా ఉంటారనమాట. అంటే ఆవిడతో బాండింగ్ అయితే ఆ రేంజ్లో ఆవిడ ఉంటారు అని ప్రూవ్ చేశారు. ఆవిడ ఎక్కడ కన్నింగ్ లేకుండా నేను వాళ్ళకి సపోర్ట్ చేస్తాను చెంతాను అని. కానీ ఆవిడ చెప్పినట్టు ఫస్ట్ 3 roundsలోని కళ్యాణ్ గారి కాలు లాగడానికి ఆవిడ పట్టుకుని ఇచ్చడానికి ఆవిడ ట్రై చేశారు. కానీ ఇంతమంతా ఆవిడ తోగట్లేదు. ఆవిడ ఒక్కోసారి వెళ్ళి ఎవరినో ఒకళ్ళు ఆవిడ ఏదో చేస్తున్నారు కానీ ఆవిడ బలం సరిపోవట్లేదు మేబీ. సో అట్లా అవుతుంది. కానీ ఈ లోపల ఇమాన్యుయల్ గారును సంజన గారు కూడా మాట్లాడుకుంటారు. నువ్వైతే నాకు సపోర్ట్ చేస్తున్నావు మమ్మీ, నాకు ఓకే, కానీ అది నీ ఇష్టం, మేమైతే మా గేమ్ మేము ఆడతామని చెప్పి ఇమాన్యుయల్ చెప్పేస్తారు. నాకు ఇమాన్యుయల్ గారు కూడా ఏదో దొరికింది కదా అని సెల్ఫిష్గా కాకుండా పద్ధతిగా, అంటే నా గేమ్ నేను ఆడతాను చెప్తున్నారు, ఆయన నీ ఇష్టం అని చెప్తున్నారు. అంతేగాని ఎక్కడ సెల్ఫిష్గా ఓకే ఆడు ఇట్లా చే అట్లా చేయని చెప్పి ఏం చెప్పలేదు. ఈ లోపల రాము గారు సుమన్ శెట్టి గారు మాట్లాడుకుంటారు. ఆవిడ కానీ అలా చేస్తే నేను వీకెండ్ నామినేషన్స్ డైరెక్ట్గా ఆవిడకే, అదైతే నేను డైరెక్ట్గా చెప్తున్నాను నేను అని చెప్పి రాము గారు సుమన్ శెట్టి గారు అనుకుంటారు. ఇంకా ఒక పాయింట్ ఆఫ్ గేమ్లోని రీతు గారిని లాగడానికి అన్నిటికీ ఈవిడ ట్రై చేసినప్పుడు రీతుకు మండుద్ది అనమాట. మీరు మీ గేమ్ ఆడరు, అసలు మీరు గేమ్ ఆడరు, కంగాలి చేయడానికే ఉంటారు, మీరు అట్లా ఎలా చేస్తారు, మీరు మీ టీంని ఎందుకు ఇన్వాల్వ్ చేస్తున్నారు, మీ గేమే మీ స్ట్రాటజీ మీరు యూజ్ చేస్తున్నారని చెప్పి అంటారు. సుమన్ శెట్టి మీరు చెప్పండి అని అంటారు. తర్వాత సుమన్ శెట్టి గారు వచ్చి చెప్తారనమాట, ఆవిడ అంతే, ఆవిడతో చెప్పిన అనవసరం, ఆవిడ అలానే చేస్తారు, నేను అరవను, డైరెక్ట్గా నేను చూపిస్తాను, సుమన్ శెట్టిని బయటికి తీస్తున్నారని అన్నారు. గొప్పగా కోపం అయ్యారు ఆయన. ఎవరికైనా కోపం వస్తుంది కదా డెఫినెట్లీ. సో అయితే మొత్తానికి రెడ్ టీం విన్ అవుతారనమాట. దెబ్బలు తగులుతాయి, అదంటారు ఇదంటారు. కానీ ఒకటి అర్థం కానిది ఏంటంటే తనూజ గారు నాన్న ఆపట్లేదు నాన్న అది నాన్న అంటే ఎంత నాన్న అయితే మాత్రం ఆయన సంచాలక్ కదా, ఆయన డ్యూటీ ఆయన చెయ్యాలి కదా టాస్క్లోని. ఈవిడొచ్చి నువ్వు ఆపట్లేదు, నువ్వు చూడట్లేదు అని అంటే అసలు ఆవిడ ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది, అంటే కంప్లీట్ సపోర్ట్ చేసి ఈవిడికి ఇచ్చారని ఎక్స్పెక్ట్ చేస్తుందా? ఫస్ట్ రౌండ్లో పార్షియాలిటీగా ఆవిడ చేతిలో బాల్ ఉండి శ్రీజ కాల్ పెట్టినప్పటికీ పాయింట్ ఇచ్చారు. తర్వాత కూడా నా చేతిలోనే ఉంది, నువ్వు అట్లా ఎలా చేస్తావు, అన్ఫెయిర్ అని చెప్పి కై ఆడతారు. అంటే ఆవిడ గేమ్ విన్ అవ్వడానికి అసలు ఆలోచన చేయట్లేదు. ఎలాగొకలాగా భరణి ఉన్నారు, భరణి తనకే ఇవ్వాలన్న ఎక్స్పెక్టేషన్తో ఉన్నారనమాట. బట్ భరణి యాజ్ ఎ సంచాలక్ హీఈస్ రియలీ డిడ్ ఎ వెరీ గుడ్ జాబ్. ఎక్కడ పార్షాలిటీ వెళ్ళలేదు. ప్రతి ఒక్క సందర్భాన్ని కూడా అబ్జర్వ్ చేసుకుంటూనే వెళ్ళాడు అనమాట భరణి. అతను చాలా బాగా ఆడారు. అతను యాజ్ అ సంచాలక్ ఈ సూపర్. ఇంకా చెప్పాలంటే నిన్న డెమోనే ఇంకా పార్టిసిపెంట్స్ని తీయాలి అని అంటే సపోర్టర్స్ని తీసేస్తారు చెప్పాలంటే. కానీ ఇతను రూల్ అంటే రూల్ కరెక్ట్గా విని ఆలోచించి ప్రాపర్గా చూసి డెసిషన్ తీసుకున్నారు. సో వీళ్ళు సెలెక్ట్ అవుతారు కదా, ఒక కంటెండర్ సెలెక్ట్ చేసుకుంటారు అనమాట. కళ్యాణ్ వాళ్ళు వెళ్ళి ఎవరికి ఇస్తారంటే ఇమాన్యుయల్కి ఇస్తాను అని అంటారు. సో లైక్ దట్ ఇమాన్యుయల్ గారు కంటెండర్ అవుతారు. సో ఇప్పటికీ కళ్యాణ్ అండ్ ఇమాన్యుయల్ కెప్టెన్ కంటెండర్స్ అనమాట. నెక్స్ట్ టాస్క్ బిగ్ బాస్ ఎలా చెప్తారంటే ఇమాన్యుయల్ గారిని కళ్యాణ్ గారు మాట్లాడుకొని ఇద్దరు రేస్ని డిసైడ్ చేయాలి. సో దట్ వాళ్ళు కెప్టెన్సీ కంటెండర్స్ అవుతారు విన్ అయిన వాళ్ళు అని అంటారు. అయితే పాపం భరణి గారు శ్రీజ దివ్యని సెలెక్ట్ చేయడానికి లేదు, ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ రౌండ్లోనే డిస్క్వాలిఫైడ్ అయిపోయారు కాబట్టి అంటారనమాట. వీళ్ళు చాలా బాగా ఆలోచించి డెసిషన్ తీసుకున్నారు. ఒక స్ట్రాంగ్, కొంచెం ఒకరు బ్యాలెన్స్డ్, లేదా కొంచెం వీక్ ఉన్న వాళ్ళు అట్లా ఆలోచించి బాగా కాంబినేషన్ పెట్టారు. రీతు గారిని ఫ్లోరా గారిని ఒక జోడీగా, రాము సంజన గారిని ఒక జోడీగా, సుమన్ గారు తనుజ గారిని ఒక జోడీగా పెడతారనమాట. సో తనుజ సుమన్ ఏం చేస్తారంటే ఫస్ట్ రౌండ్ టైర్స్ని ఒక తాడులాగా ఉంటుంది అన్నమాట టాస్క్. తాడు కింద నుంచి వెళ్ళి ఆ టైర్స్లోనే కాలు పెట్టి ఒక వుడెన్ ప్లాంక్ బ్రిడ్జ్లో ఉంటుంది. ప్రతి వుడెన్ మధ్యలో కాలు పెట్టుకుంటూ వెళ్ళి ఒక బోన్ తీసి పట్టుకోవాలి. అది ఎవరు తీసి ఫస్ట్ పట్టుకుంటారో వాళ్ళు కెప్టెన్సీ కంటెండర్ అయినట్టు అనమాట. పాపం తనుజ గారు మిస్ చేస్తారు, ఫౌల్ చేస్తారు. సుమన్ గారు కూడాని ఒక చోట కాలు కింద పెట్టేస్తారు. సో తనుజ ఇంకా అవుట్ బస్ట్ అయిపోద్ది అనమాట. ఇంకా అవకాశం పోయింది, కంటెండర్ అవ్వలేకపోయామని. పాపం సుమన్ శెట్టి గారు కూడా అవకాశం రాదనమాట, తీసుకోలేకపోతారు. సో సెకండ్ రౌండ్లో ఎవరంటే రాము గారును సంజన గారు కంటే రాము గారికి చాలా ఫాస్ట్ పేస్లో వచ్చి తొందరగా వచ్చి తీస్తారు. అప్పటికి సంజన గారు వచ్చారు కానీ ఈయన ఫాస్ట్ పేస్తో ఆవిడ కొంచెం కాంపిటీషన్ చేయలేకపోయారు. సో రాము పట్టుకుంటారు బోని, ఈ బికేమ్ ఏ కెప్టెన్సీ కంటెండర్. అండ్ థర్డ్ రౌండ్లో ఈ పాయింట్కి వస్తే
ఫ్లోరా గారు రీతు గారు అనమాట. అస్సలు రీతు గారు నాకైతే కన్నింగ్ అనిపించింది ఈ రౌండ్లో. ఈవిడ ఆడిన విధానం, ఆవిడ లిటరల్లీ కాల్తో ఇట్లా తోసుకుంటూ ముందుకు వస్తున్న ప్రాసెస్లో ఆవిడని తోసుకుంటూ లాగి ఆవిడ కొంచెం టైం కిల్ అయ్యేలా చేస్తారనమాట. ఆవిడ దెబ్బలు తాకుతాయి. చాలా కన్నింగ్ అనిపించింది. అట్లా ఆడుండకూడదు, ఒక దెబ్బలు తగిలేలా ఆడడం అయితే నాకు నచ్చలేదనమాట. ఫ్లోరా గారు కూడా చాలా బాధపడతారు. అప్పటికి ఫ్లోరా గారు చాలా ఫాస్ట్ పేస్లో వచ్చారు. జస్ట్ ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లోనే రీతు వచ్చి పట్టుకుంటుంది ఆ బోర్డ్ని. చాలా ఫాస్ట్గా వచ్చారు ఫ్లోరా గారు. అసలు చెప్తారు సంజనాతోని, లేదు ఇట్లా అవ్వకూడదు, నేను ఆడని, ఇంకా ఈ హౌస్లో నేను ఆడే ఫైనల్ టాస్క్ ఇదే, నేను ఇంకా ఆడేదే లేదు అని. రీతుకి అసలు ఏడుపు రాదు, కానీ ఏడుస్తున్నట్టు యాక్ట్ చేసిన పాపం తెలిసిపోతుంది కెమెరాలోని. ఫస్ట్ టైం నాకు రీతు ఈరోజు ఫేక్గా ఏడుస్తున్నట్టు అనిపించింది. అలా ఎలా చేస్తారు, లాస్ట్ టైం టాస్క్లో కూడా ఆవిడకి బాల్ ఇచ్చాం కదా, ఈ రోజు అలా ఎలా చేస్తారని చెప్పి అంటారు. చెప్పాలంటే రీతుదే తప్పు. ఫ్లోరా గారి మీద పాయింట్ ఎట్లయినా ఒక టైం కిల్ అయ్యి ఆవిడ ముందు వెళ్ళాలి అని చెప్పి ఆవిడ తోసుకుంటూ కాల్తోటి ఇట్లా ముందుకు వచ్చింది ఆవిడే. సో డెఫినెట్లీ ఈ విధానంలో అయితే ఖచ్చితంగా రీతుదే తప్పు. అది ఆవిడ స్ట్రాటజీ అంటుంది. ఒకరి దెబ్బలు తగిలి నా పర్వాలేదు, నేను విన్ అవుతానే స్ట్రాటజీ అయితే కరెక్ట్ కాదు అని అంటాను. సో ఇది ఈరోజు బిగ్ బాస్ రివ్యూ. కెప్టెన్ అయితే రాము రాథోడ్ కెప్టెన్ అయ్యారు అని తెలిసింది. చూడాలి నెక్స్ట్ టాస్క్ ఎలా వెళ్ళాయి ఏంటి అని. ట్రైలర్ ఆల్రెడీ వచ్చి ఉంటారు, ప్రోమో చూసి ఉంటాము. ఖచ్చితంగా కళ్యాణ్కి అయితే అన్యాయం జరిగింది. అది రీతు డిమాండ్ పవనే చేశారు. ఆ ప్రోమో కూడా చూసాము. సో మీరు ఏమనుకుంటున్నారు ఈ కళ్యాణ్ రీతు డెమోన్ పవన్ జరిగిన విషయంలో? మీరు ఎవరిది తప్పు అనుకుంటున్నారో డోంట్ ఫర్గెట్ టు కామెంట్. సో డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.